Hello everybody, welcome back to Suman Guru Education యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలిసిందే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 3వ తేదీ నుంచి ఏపీ టెట్ నిర్వహిస్తున్నారు. ఇది అక్టోబర్ 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇదివరకే మనము అక్టోబర్ 3వ తేదీన మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన రెండు స్పెషల్ తెలుగు టెట్ పేపర్స్ని తీసుకుని వాటి నుంచి తెలుగు బిట్స్ ఎలా వచ్చాయి, వాటికి జవాబులు ఏంటి అన్న విషయంని గత రెండు వీడియోల్లో తెలుసుకోవడం జరిగింది. అలాగే 4వ తేదీన కూడా మార్నింగ్ సెషన్ మళ్ళీ స్పెషల్ తెలుగు ఈ అభ్యర్థుల కోసం ఏపీ టెట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ పేపర్లో తెలుగు బిట్లు ఎలా వచ్చాయి అన్నది ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఈ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, ఇక్కడ బిట్స్ మనకు ఎలా వచ్చాయి, వీటిని స్టడీ చేద్దాం. వీటిని స్టడీ చేయడం వల్ల లాభం ఏంటంటే, రానున్న రోజుల్లో పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్స్, డిఎస్సిలో ప్రశ్న పత్రం సరళి ఎలా ఉండనుంది, ప్రశ్నలు ఎలా రావడానికి అవకాశం ఉంది, ఏ విధంగా మనం ప్రిపరేషన్ని ముందుకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అన్న విషయాలు తెలియడమే కాకుండా ఇంకా ఎన్నో తెలియని బిట్లు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి కొత్తగా అనిపించే బిట్లు, కాస్త కఠినంగా అనిపించే బిట్లు అవసరమైతే స్పెషల్గా మనం ఒక నోట్స్లో రాసుకుని వాటిని ప్రిపేర్ అయ్యేందుకు వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని మీకు నేను అందిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియోకి మీ వంతు ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక మొదటిసారిగా మన ఛానల్ని సందర్శించిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు చెర్రీ టీవీ 7004 తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్న అంశం మీద డిఎస్సి కోసం ప్రతిరోజు ప్రాక్టీస్ బిట్స్ని అందిస్తున్నాను. మీ దగ్గర విద్యా దృక్పథాలు మెటీరియల్ ఉంటుంది, మీరు చదువుతూ ఉంటారు. అవి చదివిన తర్వాత నేను అందిస్తున్నటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేయండి, ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మీ ముందు ఉంది స్క్రీన్ మీద జూలై నోటిఫికేషన్. అక్టోబర్ 4వ తేదీన మార్నింగ్ సెషన్ జరిగిన లాంగ్వేజ్ తెలుగు టెట్ పేపర్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం డైరెక్ట్గా 31వ బిట్ నుంచి తెలుగు బిట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోదాం. 31 నుంచి 60 వరకు ఉంటాయి, మళ్ళీ 91 నుంచి 150 వరకు తెలుగు బిట్లు ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఎక్కడి నుంచి తెలుగు బిట్లు వచ్చాయి చూడండి. 31వ ప్రశ్న, అపరిచిత గద్యం ఇచ్చాడు. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి పూర్వం సాహిత్య రూపురేఖల్ని తెలుసుకోవటానికి ఆధారాలు శాసనాలే. దీన్నే మనం నన్నయ్య యుగం అని చెప్పి అంటాము, నన్నయ్య పూర్వయుగం అని చెప్పి అంటాము, శాసన యుగం అని చెప్పి అంటాము. అంటే తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపించే కలమల్ల శాసనం క్రీస్తు శకం 575 నాటిది లభించింది. శాతవాహనుల కాలం నాటికే తెలుగు జన వ్యవహారంలో ఉండేదని, అందులో పాటలు, పదాలు ప్రధానంగా దేశివాలి ఛందస్సులో ఉండి ఉంటాయని మనం ఊహించవచ్చు. ఇది అపరిచిత గద్యము. ఇది ప్రశ్నేమిచ్చారు, పై గద్యం ఆధారంగా క్రీస్తు శకం 575 నాటి శాసనానికి సంబంధించింది ప్రాకృత లిపిలో
సంస్కృత పదాలతో కనిపిస్తుంది. సంస్కృత లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది. తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది. తెలుగు లిపిలో ప్రాకృత పదాలతో కనిపిస్తుంది. ఇలా ఇచ్చారు. ఈ 4 ప్రశ్నలలో ఏది సరైనదో మనం గుర్తించాలి అంటే ఈ పారాగ్రాఫ్లో ఉంది. ఇదిగో తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపించే కలమల్ల శాసనం క్రీస్తకం 575 నాటిది లభించింది అని ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనది అవుతుంది. ఇది సరైన జవాబు. తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది. నెక్స్ట్ 32. ఇది కూడా అపరిచిత గద్యము ఇచ్చారు. అపరిచిత గద్యం ఇచ్చి ఇక్కడ నుంచి ప్రశ్నలకు జవాబులు రాయమని అడుగుతున్నారు. శాతవాహనుల కాలంలో గాథ అనే ప్రాకృత ఛందస్సు విరివిగా ప్రచారంలో ఉండేది. ఆలుడు సేకరించిన కవిత్వమంతా ఈ ఛందస్సులో ఉండబట్టే దానికి గాథా సప్తశతి అని పేరు పెట్టారు. ఇక్కడ డిఎస్సి, జేఎల్స్, డిఎల్స్ ఇటువంటి పోటీ పరీక్షలకి తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు, అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించిన వారు, ఏపీ హిస్టరీ ఎవరికైతే అవసరం ఉంటుందో పోటీ పరీక్షలకి అటువంటి వారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గాథా సప్తశతి అన్నటువంటి ఈ గ్రంథంలో గాథ అంటే ఈ అర్థం ఏమిటి అని చెప్పి దాని మీద బిట్ అనేది రావచ్చు. గాథ అనగా ఛందస్స, అలంకారమా, లేకపోతే కథ అంటే ఈ విధంగా ఆప్షన్లలో ఉంటుంది. అయితే ఇది గాథ అనేది ఒక ప్రాకృత ఛందస్సు అన్న విషయం ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. గాథా సప్తశతిలో గాథ అనేది ప్రాకృత ఛందస్సు. ఈ పారాగ్రాఫ్ ద్వారా మనకి ఈ విషయం విదితమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్లను మనం స్టడీ చేయడం వల్ల ఇలాంటివి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఎగ్జామ్ అయిపోయింది కదా, దాని గురించి మనకెందుకు అన్న ఉద్దేశంతో ఉండకండి. ప్రీవియస్ పేపర్లను మనం స్టడీ చేయడం వల్ల ఇలాంటి విషయాలు ఎన్నో మనకు తెలుస్తాయి. ఈ ఛందస్సు మాత్రాబద్ధమైంది. సంస్కృత ఛందస్సులాగా అక్షరబద్ధం కాదు. మాత్రా ఛందస్సులన్నీ గేయాలే. ఇందులో 7 రకాల భేదాలు ఉన్నాయి. ప్రతి గాథకు 4 పాదాలు ఉంటాయి. ఇకపోతే చూడండి, బిట్ ఏమడిగాడు? ఇది అపరిచిత గద్యము. ఇక్కడ వచ్చిన బిట్ ఏంటి? పై గద్యం ఆధారంగా గాథా ఛందస్సు అనేది మాత్రాబద్ధమైనది, అక్షరబద్ధమైనది, ఛందోరహితమైనది. ఇది ప్రాకృత ఛందస్సుకు సంబంధం లేనిది, చందనిది అని చెప్పి ఇచ్చాడు. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. ఇక్కడ మీకు ఇచ్చారు కదా, చూడండి, గాథా సప్తశతి అని పేరు పెట్టారు. ఈ ఛందస్సు మాత్ర బద్ధమైనది అని చెప్పి క్లియర్గా ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 32వ బిట్టు. ఇకపోతే 33వ బిట్టు చూడండి. అల్పుడెప్పుడు పల్కునాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. పై పద్యంలో కవి అల్పుడిని దేనితో పోల్చాడు? జవాబు కంచుతో పోల్చాడు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. అల్పుడు, అల్పబుద్ధివాడు ఎప్పుడు కూడా ఆడంబరముగా పలుకుతాడు. సజ్జనుండు అటువంటి ఆడంబరాలు పలకడు. వాడు చల్లగా ఉంటూ చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలాగంటే కనకంబు అంటే బంగారము, అవునా? కంచు టాంగ్ 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 అని మ్రోగుతుంది, చాలా శబ్దం చేస్తుంది. కంచు మ్రోగునట్లు బంగారము అంత శబ్దం చేయదు కదా. కానీ కంచుతో పోలిస్తే బంగారం విలువ ఎంత పెద్దది, ఎంత ఎక్కువ. కాబట్టి కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, కంచు మ్రోగునట్లు కనకంబు మోగదు కదా. కాబట్టి ఇక్కడ అల్పుడిని కంచుతో పోల్చడం జరిగింది. ఇకపోతే మళ్ళీ అపరిచిత పద్యం మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు.
స్త్రీల ఎడవాదులాడకు, బాలురలతో చెలిమి చేసి భాషింపకుమి. మీ మేలైన గుణము విడువకు, ఏలినపతి నిందసేయకెన్నడు సుమతి. ఈ పద్యంలో ఏమంటున్నారు? ఆడవారితో తగువులు ఆడకూడదు, ఆడవారితో వాదము చేయకూడదు, పిల్లలతో స్నేహం చేసి వారితో మితిమీరి మనం భాషించకూడదు. ఎందుగురించి అంటే వారికి విచక్షణ తెలియదు. కాబట్టి మనం పెద్దవారమైన కూడా కొన్ని సందర్భాల్లో వాటి మాట అంటే విచక్షణ తెలియదు కాబట్టి పిల్లలకి మనకి మాటలు విసిరే ప్రమాదం ఉంది. కాబట్టి మేలైన గుణములు విడవకు, ఏలిన పతి నిందసేయకు. అంటే భర్తని చూడండి, ఇక్కడ స్త్రీలతో వాదములు చెయ్యకు అంటూ మగవారికి చెప్పాడు సుమతికారుడు, సుమతి శతకర్త బద్దెన. అలాగే ఇంకే అంటే ఆడదానికి ఏం చెప్పాడు? భర్తను ఎప్పుడు కూడా నిందించకు, భర్తను నిందించకు అని ఆడదానికి చెప్పాడు. ఆడదానితో తగువ పడవద్దు అని స్త్రీలకు చెప్పాడు. బాలురతో స్నేహము చేసి ఎక్కువగా మాట్లాడవద్దు అని చెప్పాడు. ఇవి ఈ పద్యంలో ఉన్నటువంటి నీతి. అయితే క్రింది వానిలో వదలకూడనిది ఏంటి? దేన్ని వదలొద్దంటున్నాడు సుమతికారుడు? మేలైన గుణమును విడవకు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ 4, మంచి గుణమును ఎప్పుడూ విడిచిపెట్టవద్దు అని చెప్పి అంటున్నాడు. ముప్పై 35వ బిట్ చూడండి. కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్కు సంబంధించి సరికాని జవాబును గుర్తించండి అని చెప్పి అడిగాడు. జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. అపూర్వయానం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలను రచించారు. ఎవరు? కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్. కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ అన్నతడు అపూర్వయానం అన్న పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలను రచించాడు. ముప్పై 36వ బిట్టు చూడండి. ఈ దేవీయ రక్షింప మనకు దిక్కగు మీదన్ అని త్రిజట స్వప్నం పాఠంలో ఈ మాట పలికిన వారు ఎవరు? ఈ దేవియ రక్షింప మనకు దిక్కగు మీదన్ అని త్రిజట స్వప్నం పాఠంలో ఈ మాటలు ఎవరు అంటున్నారు? జవాబు ఆప్షన్ 3 త్రిజట. త్రిజట ఈ మాటలని పలుకుతుంది. 37వ బిట్టు కప్పతల్లి పెళ్ళి, కప్పతల్లి పెళ్ళి అన్న పాఠానికి ఇతివృత్తం ఏమిటి? కప్పతల్లి పెళ్ళి అన్న పాఠానికి ఇతివృత్తం ఏమిటి? చూడండి, ప్రీవియస్ ఇయర్ ఏపీ టెట్ మోడల్ పేపర్స్ని ఫాలో అయిన వారు ఇక్కడ స్కోర్ చేయలేరు. ఇంతకుముందు ఎలా అడిగేవాడు? ఆయా పాఠ్యాంశాలలో ఉన్నటువంటి బిట్లు తక్కువగా అడిగేవాడు. వ్యాకరణ అంశాలు అంటే భాషాంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు. అవునా? 1-2 బిట్లు మాత్రమే, మహా అయితే 3 బిట్లు మాత్రమే పాఠ్యాంశాల నుంచి వచ్చేవి. కానీ ఈసారి పాఠ్యాంశాల నుంచి బిట్లు ఎక్కువగా అడుగుతున్నాడు. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంతకుముందు 2023వ సంవత్సరం వరకు నిర్వహించినటువంటి టెట్లు తీరు ఒక తీరు, 2024 నుంచి టెట్ యొక్క తీరు మారిపోయింది. టెట్ యొక్క తీరే కాదండి, మీలో చాలామంది గ్రూప్ 2 రాసే ఉంటారు, ఎగ్జామ్ గ్రూప్ 1 రాసే ఉంటారు, నెట్ రాసే ఉంటారు. యూజీసీ నెట్ దగ్గర నుంచి గ్రూప్ 2 దగ్గర నుంచి అంటే ప్రతిదీ కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్యాటర్న్ మార్చేశారు. అంటే మోస ధోరణ నుంచి
కాస్త బయట ప్రపంచంలోకి వస్తూ వీళ్ళు ప్రశ్నపత్రాలను తయారు చేస్తున్నారు. అంటే ఒక యాస్పిరెంట్ మరియు కోచింగ్ సెంటర్లు ఏ ధోరణిలో వెళ్తూ ఉంటాయో వాళ్ళు కనిపెడుతూ ఆ ధోరణికి భిన్నంగా ప్రశ్నపత్రాలను తయారు చేయడము ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక మీదట ఇది ఇంపార్టెంట్, అది అన్ఇంపార్టెంట్ అనడానికి అవకాశం లేదు. పేపర్ ఎలాగైనా రావచ్చు అనడానికి ఇవి ఉదాహరణలుగా మనకి తెలుస్తున్నాయి. 2024 టెట్ ఎగ్జామ్స్ మనకు ఉదాహరణ. అవునా? అయితే చూడండి 37వ బిట్ చూడండి. కప్పతల్లి పెళ్లి పాఠానికి ఇతివృత్తం ఏమిటి? కప్పతల్లి పెళ్లి ఈ పాఠం యొక్క ఇతివృత్తం మీద బిట్టు అడిగాడు. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఆచారం మరియు సంప్రదాయం అనేది ఈ పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం. 38వ బిట్టు చూడండి. శ్రీకృష్ణ దేవరాయల కాలంని తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అంటారు. జవాబు ఆప్షన్ 4 ప్రబంధ యుగం అని చెప్పి అంటారు. 39వ బిట్టు చూడండి. ఎక్కువగా ఈసారి పాఠ్య భాగాలు అంటే పాఠ్య పుస్తకాల నుంచి ఎక్కువగా బిట్లు వస్తున్నాయి టెట్లో. కాబట్టి తెలుగు పాఠ్య పుస్తకాలకి ఇక నుంచి ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరిగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నో బిట్లు పోగొట్టుకుంటారు. ఇంతకుముందు సందులు, సమాసాలు, అలంకారాలు, వాక్య విజ్ఞానం, అర్థాలు, పర్యాయ పదాలు ఇలాగా వీటి మీద బిట్లు ఎక్కువగా వచ్చేవి. పాఠ్య పుస్తకాల మీద బిట్లు తక్కువగా వచ్చేవి. కాబట్టి పాఠ్య పుస్తకాలు చదవకుండా వెళ్ళినా కూడా మంచి స్కోర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదుగా, పాఠ్య పుస్తకాల నుంచి బిట్స్ ఫుల్గా అందిస్తున్నాడు. కాబట్టి పాఠ్య పుస్తకాల్ని ఇక నుంచి ఏపీ టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. ఇల్లలకగానే పాఠం ఉద్దేశం. ఇల్లలకగానే అన్న పాఠ్య భాగం ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గుర్తించి తెలియచేయటం. ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 స్త్రీలు ఆత్మాభిమానం పెంపొందించుకోవాలని తెలియచేయటం. అవునా? ఇల్లలకగానే పాఠం ఇక్కడ నుంచి ఇంతకు ముందు కూడా అంటే ఇదే ఏపీ టెట్లో అక్టోబర్ 3వ తేదీన జరిగినటువంటి 2 సెషన్లలో ఒక సెషన్లో బిట్ వచ్చింది. ఇల్లలకగానే పాఠం నుంచి ఒక బిట్ వచ్చింది. ఇదే బిట్టు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. చాటుపద్య మణిమంజరి గ్రంథకర్త ఎవరు? చాటుపద్య మణిమంజరి గ్రంథకర్త ఎవరు? ఇదే బిట్టు మీకు రేపొద్దున డిఎస్సిలో లేదా జేఎల్స్లో డిఎల్స్లో బిట్ రావచ్చు. పీజీటీ, టీజీటీ, టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి జేఎల్స్, డిఎల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి చూడండి, చాటుపద్య మణిమంజరి గ్రంథకర్త క్రింది వారిలో ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి. చూడండి, వివిధ పాఠ్యాంశాలు, ఆ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పాత్రలు వీటిని జత చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్జిటి వారు కూడా చూడండి, ఎస్జిటి వారికి కూడా తెలుగు ఉంటుంది కదా. సో తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు, చెక్ చేసుకోండి. డిఎస్సికి ఎస్జిటి వారు భాషాంశాలతో పాటు టెక్స్ట్ బుక్ అంశాలు చక్కగా చదవాల్సి ఉంటుంది. పాత్రలను బయట సంబంధిత పాఠాలు పాఠాలు మరియు ఆ పాఠాల్లో ఉన్నటువంటి పాత్రలు వీటిని జత చేయమని అంటున్నాడు. వ్యాసుడు ఇది 10th క్లాస్ కదా. భిక్ష పాఠ్య భాగం 10వ తరగతిలో భిక్ష పాఠ్య భాగంలో మనకి వ్యాసుడు కనిపిస్తాడు. అదే 10వ తరగతి ధన్యుడు పాఠంలో మందరుడు అన్న పాత్ర కనిపిస్తుంది, మందరకం. అవునా? ఇకపోతే కోటయ్య అన్న పాత్ర జానపదుని జాబు, ఇది కూడా 10th క్లాసే. 3 10th క్లాస్ నుంచి వచ్చినాయి.
బిట్లు. ఇక ఇది 6వ తరగతి బిట్టు. తృప్తి పాఠ్యభాగంలోని పాత్ర పూర్ణయ్య అన్న బావగాడు. ఇది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. చూడండి, డిఎస్ రాయబోవు తెలుగు పండితులు ఒకసారి చూసుకోండి. ఇలాగ ఇస్తున్నాడు. రేపొద్దున డిఎస్సీలు కూడా బిట్లుగా రావచ్చు. 42వ బిట్టు, క్రింది వాటిలో గజల్ అన్న ప్రక్రియకి చెందిన పాఠం గుర్తించండి. గజల్ అన్న ప్రక్రియకి చెందిన పాఠంని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 సమదృష్టి సరైనటువంటి జవాబు. సమదృష్టి అన్న పాఠ్యభాగం గజల్ ప్రక్రియకి చెందుతుంది. కినియు పదానికి అర్థం ఏమిటి అని చెప్పి బిట్ అడిగాడు. జవాబు ఆప్షన్ 2 కోపించు. కినియు అన్న పదానికి అర్థం కోపించు. ఆప్షన్ 2 సరైన జవాబు. నానార్థాలు ఇచ్చాడు. నానార్థాలు ఆయా పదాలను వాటి యొక్క నానార్థాలను జతపరచమని బిట్టు అడిగాడు. భాష. భాష అంటే ప్రమాణం చేయడము, ఒట్టు చేయడం. అవునా? ఒట్టు వేయడం, ప్రమాణం చేయడం. చీరు పిలుచు గోరు. రసము రుచి పసరు. రసము అంటే పసరు అవుద్ది, అలాగే రుచి నవరసాలు అంటాం కదా, రుచి అవుతుంది, అలాగే పసరు అవుతుంది. లెస్స శ్రేష్టము, శ్రేష్టముగా పలికితివి, లెస్స పలికితివి. అలాగే యోగ్యము. యోగ్యం అంటే ఎస్ కరెక్ట్గా మాట్లాడావు అని అర్థం. శ్రేష్టము, యోగ్యము. సో వీటి బట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది. బ్రధ్న. బ్రధ్న పదానికి వికృతి పదం. చూసారా, వికృతి పదం ఎలాంటి పదం అడిగాడో. బ్రధ్న అనేది ప్రకృతి పదం. దీనికి వికృతి పదంను గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ప్రొద్దు. బ్రధ్న అనేది ప్రకృతి, ప్రొద్దు అనేది వికృతి. నలభై 6వ బిట్టు, శిలలు దీని యందు గలవు అనేది వ్యుత్పత్తి అర్థము. అయితే ఈ వ్యుత్పత్తి అర్థముని ఇచ్చేటటువంటి వ్యుత్పత్తి పదము క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు అడిగాడు. జవాబు ఆప్షన్ 4 శైలము సరైనటువంటి జవాబు. శైలము. డందము. డందము అనేది పదము. ఈ పదానికి పర్యాయ పదాలని గుర్తించమని అడుగుతున్నాడు. ఇక్కడ డందము అంటే హృదయము మరియు యద అవుతాయి. డందము. కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు అవుతుంది. చీటికి మాటికి అనే జాతీయంని ఏ అర్థంలో ఉపయోగిస్తారు? చీటికి మాటికి అనే జాతీయం, చీటికి మాటికి అనేది జాతీయం. అరే ఎందుకురా చీటికి మాటికి అస్తమానం తగాద పడతా ఉంటారు, సర్దుకోలేరా? సో ఎవరైనా కొట్లాడేటప్పుడు, ఎవరైనా దెబ్బలాడేటప్పుడు, తగులాడేటప్పుడు మనం ఏమంటాము? ఎందుకురా అలా చీటికి మాటికి తగులాడుతూ ఉంటారు, ఎవరో ఒకరు సర్దుకుపోతే అయిపోతుంది కదా అంటూ ఉంటాం. చీటికి మాటికి అనేది జాతీయం. మరి దీని అర్థం ఏంటి? ఏ అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు? జవాబు ఆప్షన్ 2 అనేక పర్యాయములు.
అనేక పర్యాయములు అన్న అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. 49వ బిట్టు, మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. ఈ పొడుపుకు విడుపుని చెప్పండి. మా తాత 2 బొమ్మలు తీసుకొచ్చారు, అందులో ఒక బొమ్మ ఆడుతుంది, ఒక బొమ్మ ఆడదు. ఇది పొడుపు కథ. దీన్ని విప్పండి. ఇప్పుడు ఈ పొడుపు కథను విప్పితే ఒక జవాబు దొరుకుతుంది, అది ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, తిరగలి. తిరగలలో కింద ప్రాయ ఉంటుంది, పైన ఒక గుండ్రప్రాయ ఉంటుంది. క్రింద మీద 2 గుండ్రపురాలు ఉంటాయి. కింద ఉన్నటువంటి గుండ్రప్రాయ అలా స్థిరంగా ఉంటుంది, పైన ఉన్నటువంటి గుండ్రప్రాయ తిరుగుతూ ఉంటుంది. అవునా? అది క్రిందది ఆడదు, పైది ఆడుతూ ఉంటుంది. తిరగలి. వ్యాకరణ పరిభాషలో వృద్ధులు వృద్ధి సంధిలో వస్తుందన్నమాట. వృద్ధులు అని వేటిని అంటారు? జవాబు ఆప్షన్ 2, ఔలను వృద్ధులు అని చెప్పి అంటారు. 51, క్రింది వారిలో నన్నయ్య కవికి సమకాలీనులు ఎవరు? జవాబు ఆప్షన్ 4, నారాయణ భట్టు. 52, గుణసంధికి ఒక ఉదాహరణ ఏది? గుణసంధికి ఒక ఉదాహరణను గుర్తించండి. రసన ప్లస్ ఇంద్రియం, అకారానికి ఈ ఊరు పరమైతే క్రమంలో ఏఓఆర్లో వస్తాయి. రసన ప్లస్ ఇంద్రియం, రసనేంద్రియం, ఇది గుణసంధి. కావ్య ప్లస్ అనువాదం, కావ్యానువాదం, ఇది అవ్వదు, సవర్ణ సంధి అవుతుంది. అభి ప్లస్ ఉన్నతి, అభ్యున్నతి, అనాదేశ సంధి. అమృత ప్లస్ ఐశ్వర్యము, వృద్ధి సంధి. 53, కొన్ని ప్రవచనాలు ఇచ్చారు, వాటిలో సరైన వాటిని గుర్తించండి. రేపొద్దున డిఎస్సి కూడా ఇలాగే ఉంటుందండి, చూసుకోండి. టెట్టేలు ఉన్నప్పుడు డిఎస్సి కూడా ఇలాగే ఉంటుంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణములకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. ఒకే పదం 2 సార్లు పలికితే రెండవసారి పలికిన పదం ఆమ్రేడితం. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు ఉదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకు అదంతమైన ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఇలా అడిగాడు. అంటే మీరు రేపు బాల వ్యాకరణం అనేటువంటి ఒక గ్రంథంని తీసుకొని బాల వ్యాకరణంలో ఉన్నటువంటి సంధి పరిచ్ఛేదాన్ని పూర్తిగా మీరు చదవాల్సి ఉంటుంది, ప్రతీది కూడా. అవునా? సమాస పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము ఇలా ఉన్నాయి కదా. బాల వ్యాకరణంలో ఉన్న పరిచ్ఛేదాల మీద పూర్తి గ్రిప్ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆమ్రేడిత సంధి గురించినటువంటి అన్ని సూత్రాల సారము మనకు తెలిస్తేనే దీనికి జవాబుని మనం గుర్తించగలం. జవాబు గుర్తించండి. ఎస్, ఒకే పదము 2 సార్లు పలికితే రెండవసారి పలికిన పదంని ఆమ్రేడితం అంటాము. ఇది కరెక్టే కదా. అలాగే ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఇది కూడా సరైనదే కదా. ఈ 2 సరైనవి కదా. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకు ఉదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. తప్పు కదా.
ఆమ్రయుక్తం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములకు అదంతమైన జుత్తు టకారం వస్తుంది. ఠా అంట, ఒత్తు ఠా. ఇది తప్పే కదా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇది చూడండి, జతపరచండి. సబ్జెక్ట్ మీద ఎంతో గ్రిప్ ఉంటే కానీ మనం డిఎస్సి కొట్టలేం. ఇది వాస్తవం. చూడండి, ఇలాగా అంటే బాగా సబ్జెక్టు నమిలి నూరుంటేనే టక్ 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 మనం బిట్లు అటెంప్ట్ చేయగలం. సబ్జెక్టు మీద అరకొర నాలెడ్జ్తో వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో ఆలోచించినప్పుడు టైం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు గ్రహించాల్సిన విషయం ఏంటి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇంప్లిమెంటేషన్ ఇన్ క్లాస్ రూమ్, తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ అన్నిటి కూడా సమప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఒక దగ్గర బిట్స్ లాస్ అయినా ఇంకో దగ్గర మనం బిట్స్ని కవర్ చేయగలం, స్కోరింగ్లో ముందుకు వెళ్ళగలం. ఒక తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ ఎక్కువ మార్కులు ఇస్తాడు అని చెప్పి ఇవే పట్టుకొని కూర్చుంటే ఇక్కడ కానీ బొమ్మ చూపించాడంటే మనం బోల్తా పడతాం. కాబట్టి చూడండి, బొమ్మ చూపిస్తాడు, ఏమీ లేదు. ఒక అర్హత పరీక్ష, ఒక 8th క్లాస్ 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక అర్హత పరీక్ష టెట్, కేవలం టెట్, దీనికి ఇంత బొమ్మ చూపిస్తూ ఉంటే మరి డిఎస్సి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సమాసాలు, సమాస పదాలు, వాటిని జతపరచండి అని చెప్పి ఇక్కడ బిట్లు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగాడు. వీటిని జతపరిస్తే ఒక కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. చూద్దాం, జతపరిచి చూస్తే ఆప్షన్ ఇది గుర్తించవచ్చు. చూడండి, మందార మాలిక, చేతంచే తోడంతో, మందారాలతో కూడిన మాలిక, తృతీయ తత్పురుష సమాసం. పదధ్వనులు, పదముల యొక్క ధ్వనులు, పదధ్వనులు యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. ఇకపోతే సూక్ష్మగ్రాహి, ఇక్కడ సూక్ష్మగ్రాహి, సూక్ష్మమున గ్రహీత, సూక్ష్మగ్రాహి లేదా సూక్ష్మములను గ్రహించువాడు, ద్వితీయ తత్పురుష సమాసం. పూజ గృహము, పూజ కొరకు గృహము, చతుర్థి తత్పురుష సమాసం. ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. చంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య. చంపకమాలలో ఉన్న గణాలు నజబజ జజర చంపకమాల. సో అందులో జగనాలు ఎన్ని వస్తున్నాయి? నజ ఒకసారి వచ్చింది, జ, బజ మళ్ళీ రెండోసారి వచ్చింది, జజ రా 4 సార్లు వచ్చింది. అవునా? 4 సార్లు వచ్చింది. 4 4 16. అంటే ఒక పాదంలో 4 సార్లు వచ్చినప్పుడు 4 పాదాల్లో 4 సార్లు వస్తుంది కదా, 4 4 16. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. క్రింది వాటిలో వేదాంగాలలో లేనిది. ఇంతకీ వేదాంగాలు ఏవి చూద్దాం. వేదాంగాలు ఏవో తెలిస్తే వేదాంగం కానిది మనకు దొరికిపోద్ది. కల్పము వేదాంగమే, జ్యోతిష్యము వేదాంగమే, నిరుక్తము వేదాంగమే, మీమాంస అనేది వేదాంగం కాదు. ఆప్షన్ 2 జవాబు. యాభై 57వ బిట్టు, కష్టాల గరళాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి.
కష్టాల గర్లాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డలకిచ్చే మహానుభావురాలు తల్లి. ఇక్కడ ఇది రూపకలంకారం అవుతుంది. ఎందుకు? కష్టాలు అనేది గర్లము అంటే కష్టాలకు గర్లానికి తేడా ఉన్నా తేడా లేనట్టుగా చెప్పడం జరిగింది. అమృత క్షీరము, అమృతము వేరు క్షీరము వేరు అయినా కూడా రెండింటికి తేడా లేనట్లు చెప్పడం జరిగింది. భేదం ఉన్న అభేదముగా వీటిని చెప్పడం జరిగింది. కష్టాలు అనేది గల గర్లము, అమృతము అనేది క్షీరము. ఇది రూపక అలంకారము. తర్వాత 58వ బిట్ ఏమంటున్నాడు? కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తాయి. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైన జవాబు. కర్మని వాక్యంలో కర్తకు చేత, రాముని చేత, చేత, అవునా? తృతీయ చేత వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి. కర్మన వాక్యం కర్తకు తృతీయ విభక్తి వస్తుంది. కర్మ. తర్వాత రాముని చేత రావణుడు చంపబడెను, చంపబడ్డాడు. డు వచ్చింది. రాముని చేత రావణుడు చంపబడ్డాడు. డు అనేది ప్రథమ విభక్తి, డు అనేది ప్రథమ విభక్తి. ఈ విధంగా కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. 59వ బిట్టు. రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. ఇందులో చదివి అనేది భూతకాల అసమాపక క్రియ. భూతకాల అసమాపక క్రియ. ఇది సంశ్లిష్ట వాక్యం. ఇది సంశ్లిష్ట వాక్యం. రాము పాఠం చదివి, చదివి అనేది భూతకాల అసమాపక క్రియ. ఇది భూతకాల సమాపక క్రియ. చేసుకున్నాడనేది, అర్థం చేసుకున్నాడనేది భూతకాల సమాపక క్రియ. కాబట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి సమాపక క్రియతో ముగిస్తే అది సంశిష్ట వాక్యము. ఇందులో చదివి అనేది భూతకాల అసమాపక క్రియ. ఇక 60వ బిట్టు, బిట్ నెంబర్ 60. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు. కాలికి చుట్టుకున్న పాము కరవక మారదు అనేది ఇదేంటిది? సామెత, జాతీయమా, పొడుపు కథ, న్యాయమా? జవాబు ఆప్షన్ 1 సామెత. ఇప్పుడు 31వ బిట్టు నుంచి 60వ బిట్టు వరకు ఉన్నటువంటి 30 తెలుగు ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు ఇప్పుడు మనము చూసాము, పరిశీలన చేసాము. ఇప్పుడు 91వ బిట్ నుంచి 151వ బిట్ వరకు ఉన్నటువంటి తెలుగు ప్రశ్నల్ని, జవాబుల్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ తెలుగు 91వ బిట్ నుంచి తెలుగు వచ్చింది. అపరిచిత గద్యము ఇచ్చాడు. అపరిచిత గద్యము ఒక పుస్తకంలో కానీ, ఒకే విషయానికి సంబంధించిన కొన్ని రకాల పుస్తకాలలో కానీ ప్రయోగించిన పదాలను అక్షర క్రమంలో అమర్చి తగిన వివరణ ఇవ్వటం, అవి ఏ విధంగా ప్రయోగించారో తెలుసుకోవాలో అనుకునే వారి సౌకర్యం కోసం ఆ పదాలు ఎక్కడ, ఏ పేజీలో ఉపయోగించారో కూడా తెలియచేయటంని పద ప్రయోగ కోశం అని చెప్పి అంటారు. చూడండి, పద ప్రయోగ కోశం అంటే ఏమిటో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవలసి ఉంటుంది. ప్రసిద్ధ రచయిత రాసిన రచనలన్నింటిలో కూడా ప్రయోగించిన పదాల అకారాది పట్టికను కూడా పదప్రయోగ కోశం అని చెప్పి అంటారు. ఇందులో ఆ ప్రత్యేక పదం రచనలో ముందు చెప్పినట్లు ఎక్కడ ఉందో చెప్పడంతో పాటు
ఎన్నిసార్లు ఉందో ఆ వివరాలు కూడా ఉంటాయి. ఆంగ్లంలో పద ప్రయోగ కోశంని కంకార్డెన్స్ అని చెప్పి అంటారు. పద ప్రయోగ కోశంని ఇంగ్లీష్లో ఏమంటారండి? కంకార్డెన్స్ అని చెప్పి అంటారు. ఇది ఇప్పుడు పద ప్రయోగ కోశానికి సంబంధించి 3 కరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంది. అదేదో రాంగ్ స్టేట్మెంట్ని మీరు గుర్తించాలి. ఇప్పుడు అపరిచిత గద్యం చదివాం కదా, ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. పదాలు అకారాదిలో ఇవ్వడం, పదాలు అకారాదిలో ఇవ్వడం, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇదిగో పదాలను అక్షర క్రమంలో అమర్చి తగిన వివరణ ఇవ్వటము, దీని ఏమంటారు? పద ప్రయోగ కోశం అని చెప్పి అంటారు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. మరి పద ప్రయోగ కోశంని ఆంగ్లంలో ఏమంటారు? ఆంగ్లంలో పద ప్రయోగ కోశంని కాంకర్డెన్స్ అని చెప్పి అంటారు. కాబట్టి రెండవ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మొదటి స్టేట్మెంటు రెండవ స్టేట్మెంటు రెండు కరెక్టే. అలాగే పదాల వ్యుత్పత్తులను ఇవ్వడం, ప్రయోగాల సంఖ్యని ఇవ్వటం. చూడండి, సంఖ్య ఇదిగో ఎన్నిసార్లు ఉందో, ఎన్నిసార్లు ఉందో అంటే సంఖ్య కదా, ఎన్నిసార్లు ఉందో ఆ వివరాలు కూడా ఉంటాయి, అంటే సంఖ్య కూడా ఉంటుంది. కాబట్టి 3 సరైనటువంటి అంశాలు మనకి దొరికినాయి. ఇదే కరెక్టే, ఇదే కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇక్కడ పదాల వ్యుత్పత్తులను ఇవ్వటం, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఇది సరైన జవాబు. వారు అడిగింది రాంగ్ స్టేట్మెంట్ గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఇక్కడ జవాబు. రామరాజు రంగప్పరాజు సాంబోపాఖ్యానమనడి 5 ఆశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగ నాయకునికి అంకితం చేసెను. డిఎస్ఏ అభ్యర్థులు గమనిస్తున్నారా? చూడండి, రామరాజు రంగప్పరాజు, రామరాజు రంగప్పరాజు ఇతడు సాంబోపాఖ్యానము రచించాడు. ఇదేమిటిది? ప్రబంధం. ఇదేంటంటే ఇది ప్రబంధం. ఈ ప్రబంధంలోని ఆశ్వాసముల సంఖ్య 5. దీనికి అంటే ఇలా రాసిన తర్వాత రామరాజు రంగప్పరాజు ఎవరికి అంకితం చేశాడు? శ్రీరంగ నాయకుడికి అంకితము చేశాడు. చూడండి ఎన్ని బిట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. అవసరమైతే నోట్స్లో నోట్ చేసుకోండి. డిఎస్లో ఈ బిట్లు వస్తే చూడండి, సాంబ ఉపాఖ్యానం ఎవరు రచించారని బిట్టు అడిగితే రామరాజు రంగప్పరాజు. రామరాజు రంగప్పరాజు రచించినటువంటి సాంబ ఉపాఖ్యానం అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు వస్తే ప్రబంధము. ఇందులో ఆశ్వాసముల సంఖ్య అని బిట్టు వస్తే 5. ఇది ఎవరికి అంకితం ఇచ్చారని బిట్టు వస్తే శ్రీరంగ నాయకునికి. ఓకే, ఈ కవి శ్రీకృష్ణదేవరాయని యొక్క అల్లుడు అయినటువంటి రామరాజుకు పెద తండ్రి. ఇతడు ఎవరండి? రామరాజు రంగప్పరాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు ఆయన రామరాజుకు పెద తండ్రి. కొడుకు కోనేటి తిమ్మరాజును ఆశ్రితుడై తాతయ్యకు అర్వీటి రామరాజును, కృష్ణదేవరాయుని అల్లుడు అగు రామరాజును కవి తన సాంబోపాఖ్యానమునందు వర్ణించి ఉన్నాడు. అది ఇది పారాగ్రాఫ్, ఇది గద్య భాగం, అపరిచిత గద్య భాగం. ఇక్కడ బిట్టేమడిగాడు? సాంబ ఉపాఖ్యాన కృతి భర్త. సాంబోపాఖ్యానము అనేది 5 ఆశ్వాసముల ప్రబంధము కృతి భర్త శ్రీరంగ నాయకునికి
అంకితం చేశారు కాబట్టి జవాబు ఆప్షన్ 4 అవుతుంది. జవాబు ఆప్షన్ 4 అవుతుంది. ఇది ఇక్కడ పద్యం ఏంటి? అపరిచిత పద్యం ఇచ్చాడు చూడండి. తేజిత బాణహస్తు దృఢ దీర్ఘమలీమస తేజిత బాణహస్తు దృఢ దీర్ఘమలీమస కృష్ణదేహుం కృష్ణాజిన వస్త్రునస్త్ర విషయాస్త విషాదు నిషాదుంజూచి ఆ రాజకుమారులందరున్ పరస్పర వక్త్ర విలోకన క్రియావ్యాజ్యమునందు అదీక్షణ నివారులైరి అతి మత్సరంబునన్ అన్నది పద్యము. ఈ పద్యంలో వర్ణించబడినటువంటి విషయం ఏమిటి? తేజిత బాణహస్తుడు దృఢ దీర్ఘ మలీమస కృష్ణదేహుం కృష్ణాజిన వస్త్రునస్త్ర విషయాస్త విషాదు నిషాదుంజూచి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్ర విలోకన క్రియావ్యాజ్యమునందు అదీక్షణ నివారులైరి అతి మత్సరంబునన్. ఇక్కడ శ్రీకృష్ణుని సౌందర్యమా, అర్జునుడి సౌందర్యమా, అర్జునుడి శౌర్యమా, ఏకలవ్యుని గాంభీర్యమా, ద్రోణాచార్యుడి స్వరూపమా? ఇక్కడ సింపుల్గా మనము గుర్తించవచ్చు. ఏంటి? నిషాదుని చూచి నిషాద జాతి పురుషుడు. దీన్ని బట్టి మనకు జవాబు దొరికిపోద్ది. తేజిత బాణహస్తుడు దృఢ దీర్ఘ మలీమస కృష్ణదేహుండు అంటే తేజితమైనటువంటి బాణహస్తుడు. తేజితమైన అంటే బాణముని చేతులు ధరించినటువంటి తేజమైనటువంటి తన చేతితో బాణమును ధరించి దృఢమైనటువంటి తన శరీరాన్ని కలిగి కృష్ణదేహము అంటే నల్లని దేహము కలిగి కృష్ణాజిన వస్త్రు నస్త్ర విషయాస్త విషాదు నిషాదుంజూచి ఆ రాజకుమారులు ఆ నిషాద జాతి పురుషుడిని చూసి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్త్ర విలోకన క్రియా వ్యాజ్యమునం దదీక్షణ నివారులైతిరి అతి మత్సరంబునన్ అంటే పాండవ సోదరులందరూ కూడా అతని యొక్క తేజస్సుని, ఆ బాహువుని, అలాగే తన యొక్క దృఢమైనటువంటి దీర్ఘమైనటువంటి శరీరాన్ని చూసి పరస్పరము వక్ర విలోకనము అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వారు ఆశ్చర్యపోయారు. దేన్ని చూచి? నిషాద పురుషుడు ఎవరక్కడ? ఏకలవ్యుడు. అవునా? శ్రీకృష్ణుడు కాదు, అర్జునుడు కాదు, ద్రోణాచార్యుడు కాదు. ఎడ నిషాద పురుషుడు ఎవరు? ఏకలవ్యుడు. అది 94వ బిట్ చూడండి. ఇక్కడ మరొక అపరిచిత పద్యం ఇచ్చారు. కిటయై కౌగిటన్ చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచెవడిన్ కృష్ణుండై ఇటన్ బద చిహ్నములిడెన్ గ్రిందటి బామున నేమి నోచితమ్మ ధరిత్రి. ఈ పద్యంలో ప్రస్తావించబడినటువంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క దశావతారాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో
ఏ ఏ అవతారములను ఈ పద్యంలో ప్రస్తావించడం జరిగింది అన్నది ప్రశ్న. కిటియై కౌగిటంజేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచెవడిన్ కృష్ణుండైయిట పదచిహ్నములిడెన్ క్రిందటి బాముననేమి నోచితెమ్మ ధరిత్రి అన్నది పద్యము. ఇక్కడ చూడండి, వటుడు అంటే వామనుడు. వటుడు అంటే వామనుడు, వాడు దొరికింది. వటుడు అంటే వామనుడు. కృష్ణుండై, కృష్ణుండై అంటే కృష్ణావతారం. కృష్ణుండై అంటే కృష్ణావతారం. ఇకపోతే కిటియై కౌగిటం చేర్చెను. కిటియై కౌగిటం చేర్చెను. ఇక్కడ కిటి అంటే వరాహ అవతారం. కిటి వరాహ అవతారం. ఇక్కడ ఆప్షన్ 4 ఇది సరైనటువంటి జవాబు. వృత్త రచనా వైవిధ్యం గల పాల్కూరికి సోమనాథుని రచన క్రింది వాటిలో ఏది? వృత్త రచనా వైవిధ్యం గల పాల్కూరికి సోమనాథుని రచన. జవాబు ఆప్షన్ 2 అనుభవసారము. అనుభవసారము. మార్కండేయ పురాణము కృతిభర్త అంటే మార్కండేయ పురాణము ఎవరికి అంకితం ఇవ్వబడింది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4 గన్నయ్య సేనాని సరైనటువంటి జవాబు. మార్కండేయ పురాణము గన్నయ్య సేనానికి అంకితం ఇవ్వబడింది. క్రింది వాటిలో సరైన జంట అంటే ఏ ఏ గ్రంథాలలో ఏ ఏ పాత్రలు ఉన్నాయి? గ్రంథాలు వాటి పాత్రలు ఇలా ఉన్నాయి. 3 రాంగ్ ఉన్నాయి, 1 మాత్రమే సరైనది ఉంది. అది సరైనది ఏదో గుర్తించమంటున్నాడు. జవాబు ఆప్షన్ 3 కాళహస్తి మహాత్మ్యము అనే గ్రంథంలో నట్కీరుడి పాత్ర ఉంది. ఇది సరైన జంట, మిగిలినవన్నీ తప్పే. ఇకపోతే దామెర్ల వెంగళ భూపాలుడి కాలము క్రింది వాటిలో ఏది? జవాబు క్రీశకం 17వ శతాబ్దం సరైనటువంటి జవాబు. ధ్యానమూర్తి శంభుదాసుడు ఎర్రా ప్రగడను నుతింప బ్రహ్మకును తరంబే అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు? ప్రశ్న మరోసారి. ధ్యానమూర్తి అయినటువంటి ఆ శంభుదాసుడు అయినటువంటి ఎర్రా ప్రగడను నుతింపన్ ఆ బ్రహ్మదేవుడికి కూడా తరమవుతుందా అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 చదలవాడ మల్లన. చూడండి, ఇది ఏపీ టెట్ పేపర్ మామూలు లేదు. దీన్ని బాగా స్టడీ చేయండి. అవసరమైతే బిట్స్ అన్ని కూడా ఒక నోట్స్లో రాసుకోండి. ఈ బిట్స్ రేపు పొద్దున మనకి యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, జేఎల్స్, డిఎల్స్ ఇంకా అనేకమైన పోటీ పరీక్షలలో డిఎస్సిలోని పీజీటీ, టీజీటీ ఇలా అనేక పరీక్షలకి ఈ బిట్లు ఉపయోగపడతాయి. వందవ బిట్టు పిలక గణపతి శాస్త్రి గారు బహువ్రీహి అన్న రచన చేశారు. ఎందుకు బహువ్రీహి అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 1
కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. నూట ఒకటో బిట్టు టేకుమల్ల రాజగోపాలరావు గారి విహంగయానం అన్న నవల. అంటే టేకుమల్ల రాజగోపాలరావు విహంగయానం అన్న నవలను రచించారు. అయితే ఈ విహంగయానం అన్నటువంటి నవల ఇది ఏ రకమైనటువంటి నవల గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 విజ్ఞాన శాస్త్ర నవల. టేకుమల్ల రాజగోపాలరావు గారి విహంగయానము నవల అనేది ఒక విజ్ఞాన శాస్త్ర నవల. 102వ బిట్టు రాఘవ పాండవీయానికి ఆదర్శ వ్యాఖ్యను రచించిన వారు క్రింది వారిలో ఎవరు? రాఘవ పాండవీయానికి ఆదర్శమైనటువంటి ఒక వ్యాఖ్యానంను రచించిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ముద్దరాజు పెదరామన. ఇక్కడ ఏ బిట్లయితే మీకు రావో ఆ బిట్లన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మళ్ళీ చదవండి. 103వ బిట్టు రుధిరజ్యోతి అనేది ఒక కవితా సంపుటి. అయితే రుధిరజ్యోతి అన్న కవితా సంపుటి రచయిత క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 శ్రీరంగం నారాయణ బాబు. రుద్రజ్యోతి కవితా సంపుటి శ్రీరంగం నారాయణ బాబు. 104వ బిట్టు గుండెకు చిచ్చు మండించి లేవండి, గుడిసెకు కోట నిర్మించి లేవండి అని పలికిన కవి క్రింది వారిలో ఎవరు? బిట్టు మరోసారి. గుండెకు చిచ్చు మండించి లేవండి, గుడిసెకు కోట నిర్మించి లేవండి అన్న కవి క్రింది వారిలో ఎవరు? ఇంకెవరు? మన విప్లవ కవి, అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్యులు వారు. 105వ బిట్టు గుణాధరం అనే మాండలిక పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం క్రింది వాటిలో ఏది? గుణాధరం అనే మాండలిక పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 దక్షిణ మండలం సరైనటువంటి జవాబు. మొట్టమొదటిసారి వ్యావహారికాన్ని పత్రికా భాషగా చేసిన వారు క్రింది వారిలో ఎవరు? అంటే వ్యవహారిక భాషను మొట్టమొదటిసారిగా పత్రికల్లోకి తీసుకువెళ్ళిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు. అర్ధాపకర్షకు సరైన ఉదాహరణలు గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 కైంకర్యం, సన్యాసి సరైనటువంటి జవాబులు. అర్ధ సంకోచంనే అర్ధాపకర్ష అని చెప్పి అంటారు. అర్ధాపకర్ష అంటే అర్ధ సంకోచం, నీచమైనది అని అర్థం. అంటే ఒకప్పుడు అర్థంలో మంచి గౌరవం ఉంటూ అలాగలగా దాని యొక్క గౌరవం చెడిపోవడం ఏదైతే ఉందో దాన్ని అర్ధాపకర్ష అని చెప్పి అంటారు. జవాబు ఆప్షన్ 1 కైంకర్యం మరియు సన్యాసి. ఆకాశరామన్న పదంలోని అర్ధ పరిణామ భేదంని గుర్తించండి. అర్ధ గౌరవ, అర్ధ వ్యాకోచమ, లోక నిరుక్తి లేదా సభ్యోక్తి. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆకాశరామన్న అన్నది లోక నిరుక్తి. 109వ బిట్టు భాషాశాస్త్రంని అనుసరించి
క్రింది వాక్యాల్లో సరైనవేవి? భాషా శాస్త్రాన్ని అనుసరించి క్రింది వాక్యాలు సరైనవి గుర్తించండి. కొంత స్వరధర్మం, కొంత వ్యంజనం ధర్మం, అంటే స్వరధర్మము వ్యంజన ధర్మం ఉన్న వర్ణాలని అంతస్తాలు అంటారు, అంతే కదా. పార్శ్విక వర్ణాలలో దంతమూలీయ మూర్ధన్య భేదం లేదు, తప్పు. పదాదిలో ద్విరుక్తి వ్యంజనాలు అనేవి ఉండవు, రైటు. ప బ వర్ణాలు కంఠ్యాలు కావు, ఇవి ఓష్ట్యాలు, తప్పు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 110 తెలుగు తెనుగు పదాలలోని ధ్వని పరిణామ రీతి గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 వర్ణ వినిమయం. జవాబు ఏంటంటే వర్ణ వినిమయం. 111 బిట్టు క్రింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. క్రింది స్టేట్మెంట్లు 4 ఉన్నాయి, వాటిలో సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. వాక్యం రసాత్మకం కావ్యం అన్నది విద్యానాథుడు తప్పు. ముమ్మటుడి కావ్య లక్షణాన్ని ఖండించి విశ్వనాథుడు తన కావ్య లక్షణాలని ప్రతిపాదించాడు, ఇది రైటు. భామహుడు తన కావ్య నిర్వచనంలో శబ్దార్థాల రెండింటికి ప్రాధాన్యం ఇచ్చాడు, రైటు. అనౌచిత్యం కంటే రస భంగానికి మరొక కారణం లేదు అన్నది క్షేమేంద్రుడు, తప్పు. ఇక్కడ జవాబు ఆప్షన్ 2 ఆ మరియు ఈ. వీటి గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, సాహిత్య విమర్శలో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. 112 బిట్టు ఛందోహీనో న శబ్దోస్తి నశ్చంద శబ్దవర్జితం అని పేర్కొన్న అలంకారికుడు ఎవరు? అంటే ఛందోహీనమైన శబ్దము లేదు, శబ్దవర్జితమైన ఛందస్సు లేదు అని పలికిన వారు అలంకారికుడు ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 భరతుడు సరైనటువంటి జవాబు. 113 బిట్టు పోయిట్స్ ఆర్ ద అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న ప్రతీచి పండితుడు ఎవరు? బాబా ఏమిస్తున్నాడండి పేపర్ మామూలు లేదు కదా. టెట్ పేపర్ ఈ లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఇది యూజీసీ నెట్ స్థాయిలో ఉంది కదా పేపర్. పోయిట్స్ ఆర్ ద అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ద వరల్డ్ అని పలికిన ప్రతీచి పండితుడు ఎవరు? ఆన్సర్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 షెల్లీ సరైనటువంటి జవాబు. 114 పొసగ ముత్తేపు సరుల్ పోహలించిన లీలం దమలోనన్ దొరయు శబ్దముల గూర్చి అని పేర్కొన్న కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 పింగళి సూరణ సరైనటువంటి జవాబు. ఇక్కడ తెలుగు పండిట్ అభ్యర్థులు ఓకే, మీరు ఇవి ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోతే పర్వాలేదు, కానీ మీరందరూ కూడా తెలుగు పండిట్ కాదండి, అసలు టెట్ రాస్తున్న వారందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ బోర్డు వరకు ఒక విజ్ఞప్తులు
మనం అందించాల్సి ఉందండి. లేదంటే మొదటిగా మోసం వస్తుంది. ఇదేంటిది? డిఎస్సికి అర్హత పరీక్ష. ఇది డిఎస్సి రాసేందుకు అర్హత పరీక్ష. ఆల్రెడీ అభ్యర్థులు డిగ్రీలు చదివి ఉంటారు, పీజీలు చేసి ఉంటారు, అవునా? డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బీఈడి చేస్తారు. బీఈడి చేసిన తర్వాత చూడండి, డిగ్రీ పీజీ చేసిన తర్వాత మళ్ళీ బీఈడి చేయాలి. బీఈడి చేసిన తర్వాత మరి బీఈడితో డైరెక్ట్గా డిఎస్సికి అర్హత ఉందా? లేదు. మళ్ళీ టెట్ క్వాలిఫై అవ్వాలి, అవునా? మరి అంటే ఇది టెట్ అనేది డిఎస్సికి ఒక క్వాలిఫికేషన్ కదా, డిఎస్సి రాసేందుకు. మరి టెట్ ఎంత టైట్గా చేసేస్తే ఎంతమంది ఫిల్టర్ అయిపోతారండి? అంటే వీళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిన వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయకూడదా? అది డిఎస్సికి వీళ్ళందరినీ కూడా అన్ఎలిజిబుల్ చేస్తారా? చూడండి, ఒకసారి చూడండి. అంటే చాలామందికి డిఎస్సి మీద హోప్స్ ఉంటాయి కదా. గత 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి 2018లో చివరి డిఎస్సి వచ్చింది. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. సరే, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇంకా రాద్దుమా అని చెప్పి చాలామంది చకోర పక్షులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో చాలామందికి వయసులు కూడా అయిపోతూ ఉంటాయి. దగ్గర దగ్గర ఇదే లాస్ట్ డిఎస్సి అని రాసే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారికి పేపర్లు ఇచ్చేస్తే వాళ్ళు టెట్టే క్వాలిఫై కాకపోతే ఇంకా డిఎస్సి వాళ్ళు ఏం రాస్తారు? వాళ్ళేం జాబ్లు కొడతారండి. కాబట్టి కనీసం డిఎస్సికి అర్హత సాధించేలాగైనా కూడా టెట్ పేపర్ని కాస్త సులువుగా రూపొందించమని అభ్యర్థనలు పంపించాల్సి ఉంది. లేకపోతే ఫ్యూచర్లో ఇదే రిపీట్ అయిపోతుంది. టెట్ ఎగ్జామ్ ఈ స్థాయిలో ఉన్నప్పుడు, ఎంత స్థాయిలో టెట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు వీరు టెట్ క్వాలిఫై అవ్వాలా, డిఎస్సికి కూర్చోవాలి కదా? ఇది ఎంత ఇదండి, అన్యాయం చెప్పండి ఒకసారి. టెట్ ఈ స్థాయిలో ఇవ్వచ్చా? ఈ స్థాయిలో టెట్ ఎగ్జామ్ ఉండొచ్చా? ఇదేమైనా నెట్టా, లేకపోతే ఇదేమైనా జేఎల్స్ ఎగ్జామ్? ఒక డిఎస్సికి అర్హత పరీక్ష ఎంత కష్టంగా ఉండొచ్చా? దీని మీద మాత్రము నిరుద్యోగ అభ్యర్థులు ఒకసారి నోరు మెదపాల్సి ఉంది. సరే, ఇది తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. చూడండి, కాంతా సంహితమైనటువంటి కర్తవ్య ప్రబోధాన్ని కావ్య ప్రయోజనంగా పేర్కొన్న అలంకార శాస్త్ర గ్రంథము క్రింది వాటిలో ఏది? కాంతా సమ్మిళితమైనటువంటి కర్తవ్య ప్రబోధాన్ని కావ్య ప్రయోజనం అంటే కావ్యాలన్నీ కూడా కాంతా సంహితాలు అని చెప్తున్నటువంటి అలంకార శాస్త్ర గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 కావ్య ప్రకాశం సరైనటువంటి జవాబు. సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. ఈ 2 పాదాలను ఘన విభజన చేయగా వచ్చే ఛందస్సు ఏది? గుర్తించండి. వీటిని ఒకసారి ఘన విభజన చేయండి. ఘన విభజన చేస్తే ఆట వెళ్ళది వస్తుంది జవాబు. ఒకసారి ఘన విభజన చేసి మీరు చూడండి. ఇక్కడ సమయం లేదు, వీడియో లెంగ్త్ ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఘన విభజన చేయండి, చేసి చూడండి, ఆట వెళ్ళది వస్తుంది. కంద పద్య లక్షణాలలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో గుర్తించండి. కొన్ని స్టేట్మెంట్స్ తప్పున్నాయి, వాటిని ఎలిమినేట్ చేసి కరెక్ట్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అంటే కంద పద్యం లక్షణాలకు సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో గుర్తించండి అని చెప్పి బిట్ అడిగారు. చూడండి, గగ నల భజస, ఎస్, ఈ గణాలు అనేవి కంద పద్యంలో ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంటు. యతిస్థానము 2వ 4వ పాదాల్లో 4వ గణం మొదటి అక్షరము, ఇది ఓకే. ఒకటి 3 పదాల్లో 1 3 పాదములలో 3 గణాలు, 2 4 పాదముల్లో 5 గణాలు ఉంటాయి. ఈ 3 కరెక్టు. ప్రాస ఎత్తు వేయడానికి ఇక్కడ లేదు, కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. నూట 18 బిట్ చూడండి.
తమ విద్యనెవ్వరేమాత్రము గణం జాలుదురు వారి దండను దన్మాత్రమ ప్రకటింతురు బుధులు. బుధులుత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి. పద్యం ఏంటండి? తమ విద్యనెవ్వరే మాత్రము గణం చాలుదురు వారి దండను దన్మాత్రమ ప్రకటింతురు బుధులు. బుధులు బుధులు ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి. ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారము గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. టెట్ స్థాయి ఇదండి. ఇది టెట్ స్థాయా అంటే ఎంత టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది. దీని గురించి ఇప్పుడు ఆ పద్యము అర్థం తెలుసుకోవాలి, తాత్పర్యం తెలుసుకోవాలి, భావం తెలుసుకోవాలి. భావం తెలుసుకున్న తర్వాత అది ఏ అలంకారం గుర్తించగలగాలి. సింపుల్గా ఒక వాక్యం ఇచ్చేస్తే సరిపోతుంది కదా. టెట్కి ఒక అర్హత పరీక్షకి ఎంత కష్టమా? బుధులు, తర్వాత తామర సుమ్మి. ఇది అర్ధాంతర న్యాస అలంకారం అంట. అర్ధాంతర న్యాస అలంకారము దీని గురించి ఒకసారి మళ్ళీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే ఈ పద్యము ఎవరికైనా దీని అర్థం తెలిస్తే, దీని యొక్క భావం తెలిస్తే క్రింద కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సారీ, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఈ పద్యం గురించి తర్వాత నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జవాబు అయితే అర్ధాంతర న్యాస అలంకారము. సరే, ఈ పద్యం గురించి దయచేసి ఎవరైనా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రస్తుతం నాకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సోర్స్ లేదు. ప్రస్తుతం దీని గురించి నాకు అంత అవగాహన లేదు. 119వ బిట్ చూడండి. బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చే విశిష్ట పురస్కారం క్రింది వాటిలో ఏది గుర్తించండి. బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చే విశిష్ట పురస్కారం న్యూబెరీ మెడల్ సరైనటువంటి జవాబు. నేను 5వ సూర్యుడునై ఉదయించాను. నేను 5వ సూర్యుడునై ఉదయించాను అని ప్రకటించిన కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 ఎండ్లూరి సుధాకర్ సరైనటువంటి జవాబు. నాటకాలను రచయితలతో జతపరచండి. నాటకాలను రచయితలతో జతపరచండి అంటే ఆయా నాటకాలు వాటిని రచించినటువంటి రచయితలు, వాటిని జతపరచండి. చూడండి, పాలేరు బోయి భీమన్న మాకు తెలుసు. పాలేరు నాటక రచయిత బోయి భీమన్న. తర్వాత కప్పలు నాటక రచయిత ఆత్రేయ. నిజం నాటక రచయిత రావి శాస్త్రి. కీర్తిశేషులు బమిడిపాటి రామగోపాలం. జవాబు ఆప్షన్ 4 ఇది సరైనటువంటి జవాబు. నూట 22 సీరము అన్న పదానికి అర్థం ఏమిటి? సీరము అన్న పదానికి అర్థం. జవాబు ఆప్షన్ 1 నాగలి. సీరము అన్న పదానికి అర్థము నాగలి. 123వ బిట్టు స్త్రీ అన్న పదానికి వికృతి. స్త్రీ అన్న పదానికి వికృతి.
సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఇంతి సరైనటువంటి జవాబు. 124 కావాలని బాధ పెట్టి మళ్ళీ ఓదార్చడం. ఈ అర్థంలో వచ్చే జాతీయం క్రింది వాటిలో ఏది గుర్తించండి. కావాలని బాధ పెట్టి మళ్ళీ ఓదార్చడం అన్న అర్థం వచ్చే జాతీయం ఆప్షన్ 2 గిల్లి జోల పాడటం. జూలు కలిగినది అన్న వ్యుత్పత్త్యర్థం వచ్చే పదం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 కేసరి సింహం. 126వ బిట్టు తాము ప్రాణాలతో ఉన్నంతకాలం తమ స్నేహం కొనసాగుతుందని శ్రీరామ సుగ్రీవులు అన్నారు. ఇది పరోక్ష వాక్యంలో ఉన్నటువంటి వాక్యము. దీనిని ప్రత్యక్ష కథనంలోకి మార్చండి. ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. మేము ప్రాణాలతో ఉన్నంతకాలం మా స్నేహం కొనసాగుతుంది అని శ్రీరామ సుగ్రీవులు అన్నారు. కవి పదానికి నానార్థాలను గుర్తించండి. కవి పదానికి నానార్థాలు శుక్రుడు మరియు కళ్యము. శుక్రుడు మరియు కళ్యము. 128వ బిట్టు రఘువరేణ్య క్రోధ రసము లంకకు ముట్టన్ గ్రువ్వారు కాలువ ద్రవ్వే ననగా. రఘువరేణ్య క్రోధరసము లంకకు ముట్టన్ గ్రువ్వారు కాలువ ద్రవ్వే ననగా. ఇందులో అలంకారము ఏది? జవాబు ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష అలంకారం. 129వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఇది వస్తుంది. తర్వాత ఇది, తర్వాత ఇది, ఇది ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. సో దీన్ని బట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. అంటే ఊరు గుణవంతుడొడ్లు తన కొండపకారము సేయునప్పుడు భరహితమేయునర్చునొక పట్టుననైనను గీడు చేయగా నెరుగడు నిక్కమే కదై ఎదెట్లనంగవ్వము బట్టి ఎంతయున్ దరువగజొచ్చినన్ పెరుగుతాలిమి నీయదే వెన్న భాస్కర. భాస్కర శతకం నుంచి ఇచ్చినటువంటి పద్యము ఇది. నూట 30వ బిట్టు క్రింది వాటిలో సరైనటువంటి జంటను గుర్తించండి. క్రింది వాటిలో సరైన జంటను గుర్తించండి.
జవాబు ఆప్షన్ 1 కా ఖ గా ఘ అనేవి కంఠ్యాలు. మిగిలినవన్నీ కూడా తప్పులు. 131 సాధు సంఘంబు సకలార్థ సాధకంబు అన్న వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 సాధు సంఘం సకలార్థ సాధకం సరైనటువంటి జవాబు. ఉదయమాది రక్తమూర్చి కష్టమున్ చేసి యునుని సాగనంపి ఇల్లు సేరి ఈ పద్యపాదాలు గల పాఠం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 సందేశం సరైనటువంటి జవాబు. 133వ బిట్టు పూదోట రూప సాధనలో వర్తించే సందులు వరుసగా ప్రాతాది అంటే పూదోట అన్న రూప సాధనలో వర్తించే సందులు వరుసగా గుర్తించండి అని చెప్పి అడిగాడు. జవాబు ఆప్షన్ 3 ప్రాతాది నుగాగమ సరళాదేశ సందులు. 134వ బిట్టు కర్మధారయంబునందు ఈ శబ్దాలకు అచ్చుపరమైతే టుగాగమం విభాషగా వస్తుంది. ఇవన్నీ కూడా డిఎస్సికి చక్కగా చదవాల్సిన అంశాలండి. పేపర్ మామూలు లేదు. ఇదే పేపర్ డిఎస్సిలో వస్తే చాలామంది ఎగిరిపోతారు పిట్టల్లాగా. చాలా జాగ్రత్తగా డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి మనం. కర్మధారయంబునందు ఈ శబ్దాలకు అచ్చుపరమైతే టుగాగమం విభాషగా వస్తుంది. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 పేరవాదులు సరైనటువంటి జవాబు. 135వ బిట్ నెంబర్ 135 క్రింది సమాసాలలో 3 తప్పు ఉన్నాయి, 1 మాత్రమే సరైన సమాసం ఉంది, అదేదో గుర్తించండి. జవాబు పీతాంబరుడు బహువ్రీహి సమాసము. ఇది 1 మాత్రమే సరైనది, మిగిలినవన్నీ తప్పు. అవ్యయభావ సమాసానికి సంబంధించిన సత్యాలు. అవ్యయభావ సమాసంలో పూర్వపదం ప్రాధాన్యంగా ఉంటుంది. ఇకపోతే యథాక్రమం, ప్రతిమాసం అనేవి ఇక్కడ అవ్యయభావ సమాసానికి ఉదాహరణలు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 137వ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాలని గుర్తించండి. నిశ్శబ్దంగా కూర్చోండి, ఇది నిషేధం కాదండి. చెయ్యొద్దు అంటే నిషేధం, ఇది నిషేధం కాదు. అందరూ వరుసలో నిలబడండి, అందరూ వరుసలో నిలబడండి విద్యార్థికం. ఆమె బాగా చదవగలదు, ఇది సామర్థ్యార్థకం కాబట్టి తప్పు. మీరు లోపలికి రావచ్చు, అనుమత్యార్థకం కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 138 క్రింది వాటిలో ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అదేదో గుర్తించండి. ఉత్తమ పురుష ఏకవచనం
నేను, ఇది రైటే. మధ్యం పురుష బహువచనము మనము కాదు, మీరు అవుతుంది. మీరు అవుతుంది. ప్రథమ పురుష ఏకవచనం అతడు. ఎస్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అతడు. ప్రథమ పురుష బహువచనం వారు, థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ వారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైన జవాబు అవుతుంది. క్రింది వాటిలో భాష యొక్క ఉద్దీపన ప్రయోజనాన్ని గుర్తించండి. భాష యొక్క ఉద్దీపన ప్రయోజనాన్ని గుర్తించండి. భాష యొక్క ఉద్దీపన ప్రయోజనం రసానుభూతి, సరైనటువంటి జవాబు. 140 బిట్టు స్వతసిద్ధవాదానికి సంబంధించిన సత్యాలను గుర్తించండి. స్వతసిద్ధవాదం ఏం చెబుతుంది, దానికి సంబంధించిన సత్యాలు క్రింది వాటిలో ఉన్నాయి, అవేవి గుర్తించండి. దీనికి హేతువాదము అంటారు. దీన్ని నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించాడు. ఈ రెండు సరైనవి కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆనందం కోసం, ఆరోగ్యం కోసం జరిగే శ్రవణంని ఏ రకమైన శ్రవణం అంటారు అంటే 140వ బిట్ నుంచి మెథడాలజీలోకి మనం వచ్చాము. తెలుగు కంటెంట్ అయిపోయింది, ఇప్పుడు తెలుగు మెథడాలజీలో ఉన్నాం. 139 వరకే తెలుగు కంటెంటు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే భాషకు ఉద్దీపన ప్రయోజనం 138 వరకే కంటెంటు. 139 నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే మెథడాలజీ. ఆనందం కోసం, ఆరోగ్యం కోసం జరిగే శ్రవణం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 చికిత్సాత్మక శ్రవణం, సరైనటువంటి జవాబు. ఉత్తమ లేఖనానికి సంబంధించని లక్షణం, సంబంధించింది కాదండి, సంబంధించనిది. ఉత్తమ లేఖనానికి సంబంధించని లక్షణం. జవాబు ఆప్షన్ 3 శృతి శుభగత్వం, సరైనటువంటి జవాబు. మన సంస్కృతి పరంపర నుంచి ఆశించగలిగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించి యోచనే విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది క్రింది వారిలో ఏది? ఏ విద్యా కమిషన్ లేదా ఏ విద్యా విధానం? సరైన జవాబును గుర్తించండి. మన సంస్కృతి పరంపర నుంచి ఆశించగలిగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది 1986 నాటి జాతీయ విద్యా విధానం, సరైనటువంటి జవాబు. బోధన సోపానమైన మూల్యాంకనానికి మరొక పేరు. బోధన సోపానము అయినటువంటి మూల్యాంకనానికి మరొక పేరు. గైహికం అంటే ఇంటి పని, ప్రదర్శనం కాదు. పునర్విమర్శనం సరైన జవాబు అవుతుంది. పునర్విమర్శనం. 145వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 145. పూర్ణ పద్ధతికి సంబంధించిన సత్యాలు గుర్తించండి. పూర్ణ పద్ధతి అనేది పద్యంని బోధించేటప్పుడు అనుసరించవలసినటువంటి బోధన పద్ధతి. మరి ఇక్కడ పూర్ణ పద్ధతికి సంబంధించిన సత్యాలను గుర్తించండి.
ఎన్నుకున్న పద్య పాఠ్యాంశం ఏకాంశంగా బోధించే పద్ధతి. ఆధునికం మరియు అనుసరణీయమైనటువంటి పద్ధతి. ఆప్షన్ 1 సరైనటువంటిది. ఇది సరైనది. 146 అనుమానోపపత్తి పద్ధతికి ఇతర పేర్లు ఏమిటి? జవాబు ఆప్షన్ 2 వైయాకరణ పద్ధతి మరియు ఉదాహరణ పద్ధతి. పాఠశాల పత్రికకు సహాయ సంపాదకులుగా ఎవరు వ్యవహరిస్తారు? జవాబు ఆప్షన్ 2 విద్యార్థులు. పాఠశాల పత్రికకు సహాయ సంపాదకులు విద్యార్థులు. గద్య బోధన సోపాన క్రమంని గుర్తించండి. గద్య బోధన సోపాన క్రమం. ఆప్షన్ 2 ప్రవేశము, ప్రదర్శనం, పునర్విమర్శ, ఇంటి పని. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయటం, దీన్ని ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 సమగ్ర మూల్యాంకనం అని చెప్పి అంటారు. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయటంని సమగ్ర మూల్యాంకనం అంటారు. అనెక్టోడ్స్, దినచర్యలు మొదలైనవి ఈ అంశాలలోకి వస్తాయి? జవాబు ఆప్షన్ 1 రాత అంశాల పరిధిలోకి వస్తాయి. ఇవ్వండి. అక్టోబర్ 4వ తేదీన మార్నింగ్ సెషన్ జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్ పేపర్ నుంచి తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ బిట్లు ఇలా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి. కాబట్టి డిఎస్సి వే ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ మార్చాల్సి ఉంటుంది. ఈ పేపర్ని మనం మైండ్లో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. సరేనా? త్వరలోనే నేను తెలుగు కంటెంట్ మెథడాలజీ ప్రారంభిస్తాను. ప్రస్తుతానికి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకవైపు నుంచి నడుస్తూ ఉన్నది. చెర్రీ టీవీ 7004 ఈ ఛానల్లో విద్యా దృక్పథాలు ఆల్రెడీ ప్రారంభించాను. త్వరలో తెలుగు మెథడాలజీ కంటెంట్ కూడా ప్రారంభిస్తాను. సో ఇది విషయం. మరో వీడియోలో మరిన్ని బిట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.